మితిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ పిల్లలమైన మేము నీ పరిశుద్ధ మందిర ఆవరణలో చేరి నీ పిల్లల వివాహ మహోత్సవంలో పాల్గొని నేను స్తుతించి ఆరాధించుకున్నట్టు ఇచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు మీ దాసులు అభిషేకులు రవి దేవుని యొక్క దాసులో రెవరెండ్ జాకబ్ గారు మన మధ్యలో ఉన్నారు. లోకల్ చర్చ్ ఆఫ్ ఇండియా ఫౌండర్. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో మరి పాఠం మన పాఠం ప్రవేశిస్తున్నా.
సృష్టించిన మా సృష్టికర్తమైన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామములను స్తోత్రములు వందనములు తెలియపరుచుకున్నాం. సమయంలో ప్రత్యేకంగా రవిప్రసాద్ గారి దంపతులను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ప్రభువా కుమార్తె దయగలిగిన దేవా ఈశ్వరులో ప్రత్యేకంగా కుమార్తెగా స్వతపరిచి ఉన్న కార్యాన్ని మీకు జరిగించుకోవాల్సిందుకు మీ స్తోత్రాలు. ప్రభువా, మీకు మహిమ ఘనత ప్రభావం కలగలాగా బిడ్డలు మీరు ఆశ్రయించి ప్రభువా మీకు మహిమ తెచ్చుకుని మీకు ప్రార్థన నింపి మీకే మహిమ ఘనత ప్రభావం కలిగించుకుని వివాహ కార్యక్రమం ప్రారంభం మనమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ఏదే వందనానికి పాడాలి. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, పరలోకపు తండ్రి, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం 24వ వచనం దాకా ఉన్న భాగాన్ని పడిన పాఠశాల రవి గారు చంద్రప్రసాద్. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుననుకొనెను.
దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూస్తూ అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవం గల ప్రతిదానికి ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరులు పెట్టాను. అయినను ఆదాముకు సాగిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనేను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నాది అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమైందురు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి ఇలా వ్రాయబడి ఉన్నది. స్త్రీలారా, ప్రభువునికి వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తాను ప్రేమించుచున్నాడు. తన శరీరము ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు వారు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీడతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రాధాన్యతకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులు తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీరసమును పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసులు. వధువులను ఉద్దేశించి దేవుని యొక్క వాక్యం అందించడానికి రెవరెండ్ బిషప్ షాలెం రాజు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు హృదయపూర్వకంగా అంగీకరించారు. బైబిల్ ఫెయిత్ లూథరన్ చర్చ్ బిషప్గా వారు పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ పాట అనంతరం వారు దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క వధువులను ఉద్దేశించి దైవ సందేశం అందిస్తారు. 563వ కీర్తన, ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం 563వ కీర్తన, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అని కీర్తన పాడతాం. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, కానాయను ఊరిలో మన రక్త చూసి పెళ్లిని పానముగను దాసులుగను చేసి వీరి దోషములెడబాపుని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, వీరలకు పారి భక్తుల ప్రేమంగును పూర్తిగా జీవించి
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ఈ వివాహ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు, అభిషేకులు, వేదికపై ఉన్నటువంటి నూతనంగా జతపరచబడబోతున్నటువంటి నరేష్, మేరీ ప్రభు ఆశీస్సులు కలగాలని తెలియజేస్తాను. మరి ఈ సమయంలో చాలామంది పెద్దలు, అతిరథులు, మహా అతిరథులు వేదికపై ఉన్నారు. మరి వీరు మాట్లాడాలి. కొద్ది నిమిషాలు నేను ఈ నూతన దంపతులకు చెప్పి ఈ టైంని తిరిగి తల్లికి అప్పగించాలని ఆశపడతాను. ఈ వైవాహిక వ్యవస్థ దైవ గ్రంథములో చెప్పినట్లుగా 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలను ఉద్దేశించి దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఒకటిగా ఉండటం మంచిది కాదు. రెండవది, లైంగిక సంతృప్తి కొరకు మనం చదువుకున్నటువంటి వచనంలోనూ వారు ఏక శరీరమై ఉందరు. మూడవది, మీరు ఫలించి అభివృద్ధి పొందని అని వారిని ఆశీర్వదించగల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలను దృష్టిలో ఉంచుకునే దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా దైవ గ్రంథములో మనం చూస్తా ఉన్నాం. అయితే మరి ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ప్రకటనను తీసి ఒక స్త్రీని నిర్మించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఆ స్త్రీని ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడట దేవుడు. ఎప్పుడైతే ఆదాము దగ్గరకు ఆ స్త్రీని తీసుకుని వచ్చాడో ఆదాము ఒక చక్కటి పచ్చ భాగాన్ని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు ఒంటరి జీవితాన్ని జీవించినటువంటి ఆదాము ఎప్పుడైతే తన పోలికలో తన స్వరూపాన్ని ధరించినటువంటి ఒక స్త్రీ ఆదాము దగ్గరికి వచ్చిందో వెంటనే ఆదాము ఆ వచనాలు చూస్తే 23వ అనబడును అని చెప్పినటువంటి మాట చూస్తే అది ఒక పద్య కావ్యముగా ఆదాము చెప్పినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడింది. ఎప్పుడైతే ఆదాము ఆ స్త్రీని చూశాడో ఆదాముకి పట్టజాలనంత సంతోషం, ఆనందం. ఎప్పుడైతే ఆ స్త్రీని చూశాడో చాలా ఆనందాన్ని ప్రకటించడానికి ఒక పద్యకావ్యాన్ని మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మరి నరేష్, మేరీ స్వతంత్రం చూస్తే ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఎక్కడైతే ప్రకటనకును తీసి దేవుడు ఎక్కడ ఉంచారో అక్కడికి వెళ్ళి మనం మాట్లాడితే తప్ప ఆ వివాహం శక్యాలి. మరి నరేష్ ఎంతమంది అమ్మాయిల్ని చూసాడో పెళ్లి చూపులు నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. కానీ చాలా హార్డ్ ప్రశ్నే ఈ సమయంలో చెప్పడం, చాలా హార్డ్ ప్రశ్నే కారణం ఏంటంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సెట్ అవుతుంది, అమ్మాయిగా బాగపోయినా చెట్టు. కారణం అంటే దేవుని సంకల్పం. దేవుని సంకల్పాన్ని వ్యతిరేకంగా ఈ వివాహ వ్యవస్థను మనం చేయలేము. కాబట్టి దేవుని యొక్క సంకల్పం చొప్పున నరేష్ యొక్క ప్రకటనక మేరీ స్వరతనాన్ని గుర్తెరిగి మరి ఈ సమయంలో పెద్దలు, దైవ సేవకులు, బంధువులు, స్నేహితులు మధ్య దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రత్యేకమైనటువంటి మరి ఈ ఘనమైన కార్యాన్ని జరిపించడం అది దేవుని చిత్తమని గుర్తిస్తున్నాం, మనందరం గుర్తిస్తూ ఉన్నాం. అయితే దైవ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి మనం చదువుకున్నాం. అక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. భర్త ఆటోమేటిక్గా పడిపోతారు, ఇంకా అసలు ఏమి చెప్పలేడు. ఎప్పుడైతే భార్య భర్తకు లోబడి ఉందో భర్త ఎటువంటి తిరుగుబాటు, ఎటువంటి కోపతాపాలతో ఉండనే ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్పిన రీతిలో భార్య నడుచుకోగలిగినట్లయితే, సరే భర్త భార్య పట్ల ప్రేమ కలిగినట్లయితే భార్య చక్కగా భర్తకు లోబడి హెచ్చరికలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించుగాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.
సమయం దృష్టిలో పెట్టుకొని మనకి చాలా క్లుప్తంగా దైవాక్యాన్ని అందించిన రైట్ రెవరెండ్ షాలెం గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు పెళ్లి కుమారుడు మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం కాబట్టి ఎవరను దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరించు కొరకును పూలు కొనకూడదు. కానీ వివాహం ఏర్పడిన హేతువును తగినట్టు యోచించి భక్తి వినయములోను వివేకములతోనూ సుబుద్ధితోనూ దైవ భయంతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ కారణాలు ఏమనగా, మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖ దుఃఖములలో స్త్రీ పురుషులు ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరుగా నుండక ఏక శరీరముగా నుందరు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ విషయంలో చెప్పిందేమనగా, పురుషులారా మీ భార్యను ప్రేమించుడి, క్రీస్తు సంఘమునకు ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించగలను. స్త్రీలారా ప్రభువు వలకె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. వీరు జతపరచబడ్డ సరైనది కాదని ఎవరైనా న్యాయమైన హేతువులు కనబడు ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సొంతములను సంరక్షించి నీ జీవితాలు ఉన్నాయి. ఇతరులు ఎవరు ఆశపడగా మేరీ సురతతోనే కాపురం చేయదువా?